ఉషకిరణలో సినిమా చేయాలి. ఉషకిరణలో సినిమా చేయకుండా వేరే బ్యానర్‌లో ఎందుకు చేశారు 'భద్రాచలం'? అలానే శ్రీహరికి మీకు ఉన్న బాండింగ్ ఏంటి? శ్రీహరికి ఎప్పుడో సినిమా చేయాలని. హ్మ్. నేను అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి తను హీరో అప్పటి నుంచి తను యాక్టర్గా ఇనిషియల్ చేయించి మీ ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. శ్రీహరి గారు మీరు. హైదరాబాద్కి వస్తే తను ఇంకా ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. సో ఫస్ట్ సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అసలు శ్రీహరితో కొమరమీన్ సినిమా చేస్తానని చెప్పా. అవునా? వెరీ ఇనిషియల్గా. ఓకే. ఆ తర్వాత శ్రీధర్ గారు ఆ సినిమా మొదలెట్టాడు. కానీ చేస్తామని ఐడియా ఉంది తప్ప, ఆలోచన ఉంది తప్ప, ఎలా ఏంటి అనేది అతను హీరో కావలేదు, నేను డైరెక్టర్ అవ్వలేదు, డబ్బులు ఎవరు పెడతాడో తెలియదు, తెలియదు. సో అట్లా ఉండేది. సో అట్లా శ్రీహరి ఇప్పుడు పెద్ద హిట్ వచ్చిందమ్మా సినిమా చేయి అని అడిగా మాట. అంటే ఈ గ్యాప్లో మేము రెగ్యులర్ కలుస్తుంటాం అనమాట. ఓకే. వీక్లీ వన్స్ లేకపోతే 15 డేస్కి ఒకసారో ఇద్దరం కలిసి ఈవినింగ్స్ కూర్చునే వాళ్ళం. సరదాగా ఉండేది. సో నాకు రిలీఫ్ అనుకుంటే శ్రీహరి ఇక ఇద్దరం కలిసి అటు ఇటు తిరిగే వాళ్ళం, అట్లా ఉండేది. సో శ్రీహరి సినిమా చేద్దాం, ఓకేలే, సరే ఉషాకిరణ్ కట్ చేసేద్దాంలే అని చెప్పా. ఇట్లా శ్రీహరి కూడా ఉంటాడంటే మీరు కట్ చెప్పండి ఫస్ట్ అన్నారు. సరే అన్న తర్వాత శ్రీహరికి ఓ లిటికేషన్ ఉంది. ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆ సినిమాకి చాలా ఖర్చు పెట్టిన తర్వాత అది డ్రాప్ అయింది ఏదో రీజన్తో. ఆ ప్రొడ్యూసర్లు పాపం నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది, వాళ్ళకి చేయాలి అంటే మరి కథ వేరే ఉంటుంది, బట్ పర్లేదు వాళ్ళు ఫ్రెష్గానే స్టార్ట్ చేస్తారు, బట్ బ్యానర్ వాళ్ళే చేస్తారు, సర్లే పర్లేదు అని చెప్పేసి అనుకున్నాం. ఈలో పోసాని మురళి కథ చెప్పడం. పోసాని మురళి పర్మనెంట్గా శ్రీహరి కథ మాటలన్నీ తనే చేస్తున్నాడు వరుసగా. మురళి చెప్తాడమ్మా కథ అంటే సరే. మురళికి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. తను కూడా నన్ను డైరెక్టర్ చేయాలని చాలా తపన పడ్డాడు రైటర్గా ఉన్నప్పుడు. చాలా బిజీ రైటర్, కానీ ఎక్కడ వెళ్ళిన ప్రతి చోటల్లా ఏదో రకంగా మన పేరు చేస్తున్నాడు. అట్లా సరే మురళి కదా, ఎందుకంటే ఆ సినిమాకి ఆల్రెడీ కథ మాటలకి డబ్బులు తీసేసుకున్నాడు, ఫుల్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు, ఎందుకంటే ఇల్లు కట్టుకున్నాడు, దానికి అవసరం ఉందని తీసేసుకున్నాడు. సో అక్కడ అతను లాక్ అయ్యాడు, శ్రీహరి ఏమో ఇట్లా లాక్ అయ్యాడు మోరల్గా. మరి నేను ఉషాకిరణ్కి ఏం చెప్పాలి, సరే పని చేస్తానులే, భద్రాచలం కథ అలా చెప్పేసి ఇంకో హీరోని ట్రై చేసుకోమంటా అని చెప్పేసి మురళితో కథలింటం మొదలెట్టా. కథలింటం మొదలుపెట్టిన తర్వాత ఈలోపు విజయకాంత్ గారు సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారు. శ్రీహరి చెప్పా, విజయకాంత్ అంటే ఫోన్ చేసి అన్న నా సినిమా అయిన తర్వాత మీరు చేసుకోండి అన్న, ఇప్పుడు మధ్యలో ఎందుకు అన్నాడు. విజయకాంత్ గారికి ఏం చెప్పేసాడు శ్రీహరి? అంటే మేము ముగ్గురం బాగా రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళం. ఆయన హైదరాబాద్కి వస్తే శ్రీహరి, నేను, విజయకాంత్ గారు రెగ్యులర్ రాజులో కూర్చొని ఓ నైట్లు కూర్చునే వాళ్ళం. సో ఆ జరుగుతూ ఉన్న టైంలో ఆ మురళి చెప్పే కథలు నాకేమో కనెక్ట్ అవ్వట్లేదు. మైండ్లో జయమందిర్ తర్వాత మళ్ళీ ఇంకేదైనా కొత్త కాన్సెప్ట్కి వెళ్ళాలి అనేది ఉంది. తనేమో రెగ్యులర్ శ్రీహరికి ఎట్లాంటి కథలు చేయాలో అవి చెప్తా ఉన్నాడు. ఒకరోజు చెప్పా, అమ్మాయి కాదు నాకు కనెక్ట్ అవ్వట్లేదు, ఓ పని చేస్తాను, నేను లైన్ చెప్తాను, దాన్ని చేసేద్దాం అన్నాను. సరే నీ ఇష్టం అన్నాడు. మీ ఇద్దరం బాగా ఫ్లెక్సిబుల్ ఉండేవాళ్ళం. నీ ఇష్టం, నువ్వు ఏదనుకుంటే అది, నాదే ఉంది, కాకపోతే కథ మాటల్లో నేనే ఉండాలి, నువ్వు వేసుకోవాలి, వేసుకుంటా, నేను డెవలప్ చేస్తాను అన్నాడు. అలా ఒరిలో నేను అనుకున్న సినిమా చేస్తాను నాకని చెప్పా. సో హరికి మామూలుగా లైన్ చెప్పా, భద్రాచలం ఇట్లా ఉంటుంది హరి అని చెప్తే చాలా బాగుందమ్మా, కథ కూడా చెప్పలే, ఇట్లా ఊరికనే ఇట్లాంటి క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది, ఇది చేసేద్దాం, బట్ మురళిని నువ్వే మాట్లాడుకోవాలన్నాడు. లేదు ఆల్రెడీ చెప్పేసాను మురళికి నేను అని. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఇంట్లోనే సిట్టింగ్ ఉండేది, మురళి ఇంట్లోనే. ఇంటికి వెళ్ళిపోయి ఏదో స్నాక్స్ అవి పెట్టి తిన్న తర్వాత లైన్ చెప్పాను, అది చాలా బాగుంది, ఇది చేసేయచ్చు, హరికి చెప్తానే అన్నాడు. ఆల్రెడీ చెప్పేశాను, చెప్తే ఓకే అన్నాడు. అన్న తర్వాత కాలక్రమేణా బడ్జెట్ దగ్గర చిన్న ఇష్యూ వచ్చింది. ఇష్యూ వస్తే నేను శ్రీహరి అంటే బడ్జెట్ పెరుగుతుంది అంటున్నారమ్మా, ఏం చేద్దాం అన్నాడు. నేను ఉషాకిరణ్లో చేస్తాను, ప్రాబ్లం లేదుగా మీకు అన్నాను. మరి బడ్జెట్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు నాకు ప్రాబ్లం లేదు, నాకేం ఇప్పుడు ఏమీ లేదు అని ఉషాకిరణ్ వెళ్ళి చెప్పా కదా. చెప్తే టీం అందరికీ నచ్చింది. రామోజీరావు గారికి ఇచ్చిన ఫీడ్బ్యాక్లు ఏంటంటే, కథ బాగానే ఉంది కానీ మనం తీసిన మయూరి, మనం తీసిన అశ్విని ఆ ఫార్మేట్లో ఉంది, మనం తీసిన ఆటలో ఉంది కదా అన్నట్టుగా చెప్పారట. ఆయన కథ చెప్పారు కదా. అవును.
అంతకుముందు కదలైతే రామోజీరావు గారికి చెప్పేవాడిని నేను. సో అనేసరికి ఆయన అది కొంచెం అయ్యేసరికి ఈలోపు మళ్ళీ వీళ్ళు ఏదో కొంచెం సెట్ చేసుకొని కొంచెం మీరు ఏమైనా లిమిట్ చేసి చేస్తాం అనేది నన్ను అడిగితే సరే చేస్తానులే, రీజనబుల్గా చేస్తానులే అని ఇంకా మ్యాక్సిమం ఏం కావాలో నేను ఎంతవరకు కోఆపరేట్ చేయాలి అంతవరకు భద్రాచలం ఇచ్చారు. ఇది రిలీజ్ అయిన తర్వాత రామోజీ గారు ప్రింట్ తెప్పించుకొని చూశారు. చూసి అసలు ఈ సినిమా ఎందుకు మిస్ అయ్యారని అడిగారు టీంని. అసలు ఈ సినిమా అవును అశ్విని లాగా ఉంది, అశ్విని లాగా మనం మయూరి తీసాం, మయూరి లాగా అశ్విని తీసాం, రెండు ఆడే కదా, ఇది ఎందుకు ఆడదనుకున్నారు మీరు అని చెప్పి క్లాస్ వీకుంటారు. అది పెద్ద హిట్, రెండు హిట్లు కదా, ఇది ఎందుకు హిట్ అవ్వదు అనుకున్నారు మీరు అని రామోజీరావు గారు అసలు డైరెక్టర్ని వదిలి వేసుకున్నాం ఇన్ని సినిమాలు. ఓకే, అదే అట్లా జరిగింది అనమాట. సూపర్. అది మళ్ళీ పెద్ద, అది కూడా పెద్ద హిట్ భద్రాచలం కూడా. దాంట్లో ఏంటంటే అక్కడ బ్లడ్ షెడ్ ఉండకూడదు. శ్రీహరికి ఏమో అప్పటికి కత్తి తీసుకుని అరిగితే తలలెగిరి మొండ్యాలు బ్లడ్ ఫౌంటైన్ లాగా బ్లడ్ వెళ్ళే పరిస్థితిలో శ్రీహరి సినిమాలు ఉంటాయి. అవును, దీన్ని ఏమో కొత్తగా చేయాలి శ్రీహరికి. నాకు కూడా ఏంటంటే ఎన్కౌంటరు, శ్రీరాములయ్య, ఈ జయం అన్నీ నలుకోడు మోటివేషన్ సినిమా అది. అంటే వైలెన్స్ పార్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది, బట్ వైలెన్స్ కూడా ఉంటుంది. నేను ఈ కథకి ఏమనుకున్నానంటే వైలెన్స్ ఉండకూడదు, కంటెంట్ ఉండాలి, మెసేజ్ ఉండాలి. ఏం చెప్తాం కొత్తగా అంటే హ్యూమన్ కైండ్ ఎలిమెంట్ తీసుకోవాలనుకున్నాను. హ్యూమన్ కైండ్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని మార్షల్ ఆర్ట్స్ ఫిట్ చేశాను. సూపర్, ఎక్సలెంట్.